ఈ 3 దినాలు వాక్యం ధ్యానం చేస్తూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే సంఘ అభివృద్ధి కొరకు, ఎదుగుదల కొరకు ఈ 3 దినాల ఉపవాస కూడికలు దేవుడిచ్చిన ప్రేరేపణతో ఏర్పాటు చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఈ 3 దినాలు మనం దేవునితో బలంగా, ఆయనతో సహవాసం చేయటానికి, బలంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే సాతాను చాలా వాడి విధానంలో వాడు మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈ 3 దినాలు దేవునికి ఎలాగైనా దూరం చేయాలని. నేను ఇటీవల ఏసన్న గారు ఒక చిన్న వాక్యం చెప్తే విన్నా. ఏసన్న గారు కూడా సేవలోకి వచ్చిన కొత్తల్లో ఏసన్న గారు ఇంకొక ఆయన వీళ్ళిద్దరే ఒక రూమ్లో ఉండి వండుకొని తింటా సేవ చేయటం ప్రారంభం చేశారు. ఆ ఇరువురు ఒకరోజు అనుకున్నారంట, ఏసన్న గారితో ఉన్నటువంటి ఆయన, ఏసన్న గారు ఇద్దరు ఈరోజు ఉపవాసం ఉందాం అనుకున్నారంట. ఒకళ్ళు అన్నం వండితే ఒకళ్ళ కూర వండుకునే వాళ్ళంట, ఒకళ్ళ కూర వండితే ఒకళ్ళ అన్నం వండుకునే వాళ్ళంట. ఖాళీ సమయాల్లో బయటికి వెళ్ళి పత్రికలు పంచుతా, వ్యక్తిగత పరిచర్య చేస్తా, సువార్త చేస్తా, ఇలా ముందుకు వెళ్ళే వాళ్ళంట వాళ్ళిద్దరు కూడా. ఒకరోజు అనుకున్నారంట, మనం ఈరోజు ఉపవాసం ఉందాం అనుకున్నారంట. సరే ఉపవాసం ఉందామని వాళ్ళు రెడీ అవుతూ ఉండగానే ఒక ఆమె, మొత్తానికి ఒక విశ్వాసి, మంచి బొచ్చే చేప తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చింది ఏసన్న గారు చెప్తే విన్నాను, అదే చెప్తున్నా మీకు. ఆ రోజే తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చి, పాస్టర్ గారు ఇదిగో మీకు మంచి చేప తీసుకొని వచ్చాను, ఈ చేప వండుకొని తినండి అన్నాను. ఏసన్న గారు అన్నాడంట, అమ్మా ఈరోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నాం, నీకు ఈరోజే తీరిందా? ఈరోజే తీసుకొచ్చావు. చేప చూస్తేనేమో మంచిగా నెగనెగలాడుతూ ఉంది, తినాలనిపిస్తూ ఉంది, కానీ ఈరోజు మేము ఉపవాసం ఉండాలనుకున్నామమ్మా, వద్దు తీసుకెళ్ళంటే ఈ పక్కన ఉన్నటువంటి సేవకుడు అన్నాడంట, ఊరుకో అన్న, రేపు ఉండకూడదా ఏంది? రేపు ఉండకూడదా? మనకు రోజులు లేవా ఏంది? రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు. చేప మళ్ళా పోతే మళ్ళా ఈ చేప దొరికిద్దా మనకి? కాబట్టి రెడీ చేద్దాం, ఈ చేపని ఎలాగైనా భోజనం చేద్దాం అన్నాడంట. ఏసన్న గారు ఖండించాడంట, ఉపవాసంలో ముందుకెళ్ళారంట ఆ రోజు. దేవునికి స్తోత్రం. చెప్పినప్పుడు ఆయన చెప్తూ అన్నాడు, సాతాను ఆ విధంగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అనేది మనల్ని మరింతగా దేవునికి దగ్గర చేర్చే విషయం. కాబట్టి ఉపవాసం ఉండాలని మనం తీర్మానం తీసుకున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకున్నప్పుడే సాతాను చాలా బలంగా వాడి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేవునికి దూరం చేయటానికి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండకుండా చేయటానికి వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి 3 దినాలు బలంగా దేవునికి దగ్గర అవటానికి ప్రయత్నం చేయండి. దేవుడి 3 దినాలు మనం చేసేటటువంటి ప్రార్థనలకి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మాయంపరుద్దాం. దేవునికి స్తోత్రం.